చాలా మంది రక్షణ పొందుతారు, సన్నిధికి వస్తారు. ఎంత వాక్యం విన్నా వారిలో సేమెత్తు భక్తి కూడా ఉండదు, ఆవుగినంత భక్తి కూడా ఉండదు. భక్తిహీనులు అయిపోతారు, దేవుణ్ణి ఏడిపిస్తారు, దేవుణ్ణి దుఃఖపరుస్తారు. రక్షణ పొందేమని కూడా చాలా మందికి అవగాహన లేదు. ప్రియులారా, గుడికి వస్తారు, వాక్యం వింటారు, గుళ్ళో ఉంటావు, కానీ భక్తి లేదు. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? దానియేలు చూసి నేర్చుకో. దానియేలు భక్తి గలవాడు కనుక అతనికి ఏ హాని జరగలేదు. సింహాల గుహలో పడేసిన అతనికి ప్రాణానికి హాని కలగలేదు. ఇది నన్ను ప్రభు నందున్నావు గనుక మనం దేవుని యందు భక్తి గల వారిగా మనం ఉండాలి. భక్తి లేని వారు ప్రభువులో నిలబడలేదు. ప్రియులరా, రక్షణ పొందాం, ప్రభువులో జీవిస్తున్నాం. చాలామంది అంటారు, నేను రక్షణ పొంది 10 సంవత్సరాలు అయిందంట, లేకపోతే 20 సంవత్సరాలు అయిందంటారు. కానీ భక్తి లేదే. ఏది భక్తి? భక్తి లేకపోతే పాపములో పడతాం, భక్తి లేకపోతే శాపములో పడతాం, భక్తి లేకపోతే ఈ లోక సిద్ధాంతాలు, ఈ లోక అలవాట్లలో పడిపోతాం. ప్రియులారా, ఈ వీడియో చూస్తున్నా మీ అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే, మనము దేవుని యందు భక్తి కలిగిన వారిగా మనం